డూప్లికేట్ ఓట్లు లేని ఓటర్ జాబితా ఎన్నికల కమిషన్కు అందాలంటే ఇంటింటికి వస్తున్న బిఎల్ఓలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వస్తున్న అధికారులకు ప్రజలందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్ నగర ప్రజలను కోరారు. గురువారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మేయర్ నూజహాన్ పెదబాబుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా బిఎల్ఓలు ప్రతి ఇంటికి వస్తున్నారన్నారు. బిఎల్ఓలు ఇచ్చిన ఫామ్స్ను అందరూ తీసుకుని పరిశీలించి అనంతరం వాటిని పూర్తి చేసి బిఎల్ఓలకు తిరిగి అందజేయాలని కమిషనర్ కోరారు. బిఎల్ఓలు ఇచ్చే అప్లికేషన్లు తీసుకోకపోయినా తీసుకుని తిరిగి వారికి అప్పజెప్పక వారి ఓట్లు ఓటర్ల జాబితాలో నమోదు కావన్నారు. అంతేకాకుండా బిఎల్ఓలకు సరైన ఆధారాలు ఇవ్వకపోయినట్లయితే నకిలీ ఓట్లు పెరిగే అవకాశం ఉందని కమిషనర్ భానుప్రతాప్ తెలిపారు. బిఎల్ఓలకు సహకరించడానికి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు వస్తున్నారని కమిషనర్ భానుప్రతాప్ తెలియజేశారు. నకిలీ ఓట్లు లేని నిక్కచ్చైన ఓటర్ల జాబితా ప్రజల ముందుకు రావాలంటే ప్రజలందరూ ఎస్ఐఆర్ కార్యక్రమానికి సహకరించాలని కమిషనర్ ప్రజలను కోరారు. భారత ఎన్నికల సంఘం ఈ నెల 15వ తేదీ నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని టేకప్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. దీనిలో భాగంగా అందరు బిఎల్ఓలు డోర్ టు డోర్ వచ్చేసి మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు కొన్ని ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి ఫిలప్ చేసి మళ్ళా తిరిగి బిఎల్ఓస్కి వాటిని అందజేయవలసిందిగా అందరికీ కూడా ఏలూరు పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి రివిజను. ఈ రివిజన్లో మనం ఫామ్స్ తీసుకోకపోయినా కానీ మళ్ళీ తిరిగి ఫామ్స్ బిఎల్ఓస్కి ఇవ్వకపోయినా కానీ ఇతరత్రా అందుబాటులో లేకుండా ఉన్నా కానీ ఓటు మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తగా మీ బిఎల్ఓ ఎవరో తెలుసుకొని వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా మీ అందరూ ఎన్యూమరేషన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అందరూ రాజకీయ పార్టీల నుంచి బూత్ లెవెల్ అసిస్టెంట్లు కూడా నియమించడం జరిగింది. వారు కూడా మీకు సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ నెల రోజుల పాటు బిఎల్ఓస్ మీ డోర్ టు డోర్ వచ్చి చేసేటువంటి ఈ ఇంటెన్సివ్ రివిజన్కి అందరూ ఓటర్లు సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దీని తర్వాత ఒక చక్కటి ఎలాంటి మృతులు లేనటువంటి ఎలాంటి బయట వ్యక్తులు లేనటువంటి డూప్లికేట్స్ ఓట్లు లేనటువంటి ఓటర్ జాబితా మనకు తయారవుతుంది. కాబట్టి ఈ ప్రక్రియకి భారత ఎన్నికల సంఘం నిర్ణయించినటువంటి ఈ ప్రోగ్రాంకి అందరూ సహకరించి దీన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.